గుడ్ మార్నింగ్ అందరికి. అందరు ఎలా ఉన్నారు? మాల స్టార్ట్ అయ్యేటప్పుడు అబ్బా మాల స్టార్ట్ అయిందా, ఇప్పుడు ఇంకా మార్నింగ్ లేవాలి, తల స్నానాలు చేయాలి, అమ్మో నాతోటి అవుతుందా అనుకున్నాను. ఎందుకంటే మాల స్టార్ట్ అయ్యే ముందే నాకు ఫీవర్ స్టార్ట్ అయింది. అంటే మాల వల్ల భయం కాదు, లేసుకుంటున్నాడని భయం కాదు, అది ఇంకా వైరల్ ఫీవర్ మా పిల్లలకు వచ్చింది. తర్వాత ఇంకా లాస్ట్లో నాకు వచ్చింది. కానీ అది కరెక్ట్ మాల ముందు రోజు స్టార్ట్ అయింది. ఇంకా మాల రోజు నేను లేస్తానో లేవనో అని అనుకున్నా. కాకపోతే ఇంకా అయ్యప్ప దయ వల్ల లేచిన. పెళ్ళికి ముందు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఫీవర్ వస్తే మంచిగా పడుకునే వాళ్ళం, ఫుల్ రెస్ట్ తీసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఫీవర్ వచ్చినా మనమే చేయాలి, మనకి ఫీవర్ వచ్చినా మనమే చేయాలి. తప్పదు. పిల్లల కోసం ఎక్కలేని ఓపిక అంతా తెచ్చుకొని మనం ఎలా ఉన్నా కానీ లేచి వాళ్ళకైతే వంట చేయాలి. పిల్లలు లేనప్పుడన్నా ఏదో రకంగా అడ్జస్ట్ అవుతాం. కానీ పిల్లలు వచ్చారంటే ఇంకా ఫీవర్ కానీ ఇంకేదైనా వచ్చిందంటే దాన్ని తీసుకెళ్ళి గేటు బయట వేయాల్సిందే. ఇంకా తప్పదు. అది వచ్చి ఇంట్లో కూర్చుంటా అన్నా కూడా బలవంతంగా గుజుకుపోయి గేట్ బయట వేయాల్సిందే. ఇంకా మనమేమో ఇలా ఫీల్ అవుతాం, ఇంకా అబ్బాయిలేమో వాళ్ళు కూడా అలానే ఫీల్ అవుతారు. కాకపోతే వాళ్ళు పెళ్ళికి ముందు కూడా ఫీవర్ వస్తే ఏం పడుకోరు, పెళ్ళి తర్వాత కూడా ఏం ఫీవర్ వచ్చినా పడుకోరు, బయటికి వెళ్తారు. కాకపోతే ఆఫీస్లోకి వెళ్ళడము, వర్క్కి వెళ్ళడము కొంచెం అనీజీగా ఉన్నా కూడా ఇంకా తప్పదు, వాళ్ళకు మన కోసం వెళ్ళక తప్పదు. ఇక్కడ పూజ అయితే అయిపోయింది. ఇంకా పిల్లల్ని రెడీ చేసి వాళ్ళకు పోహా అయితే రెడీ చేస్తున్నా. నిజం చెప్తున్నా, నేను అస్సలకి ఎక్కువ మాట్లాడను, అందరితో కామ్గానే ఉంటా. ఎంతవరకు మాట్లాడాలో అంత మాట్లాడే ఊరుకునే రకాన్ని నేను. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంటే ఇంట్లో మాత్రమే కొంచెం ఎక్కువ మాట్లాడతాను. అంతేకాని ఇంకా కొత్త వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా లైట్గా మాట్లాడతా. ఇంకా ఈ యూట్యూబ్ పుణ్యమా అని మాట్లాడడం కూడా నేర్చుకుంటున్నా. అసలు ఇంత నాన్ స్టాప్గా కూడా నేను మాట్లాడను. ఇది చాలా ఎక్కువ నేను మాట్లాడడం. అంటే మీకు తక్కువగానే అనిపించవచ్చు కానీ నా వరకైతే ఇది చాలా ఎక్కువ నేను మాట్లాడడం. ఏమో అబ్బా, యూట్యూబ్ పుణ్యమా అని కొంచెం మాట్లాడడం అయితే నేర్చుకుంటున్నాను అనిపిస్తుంది నాకు. కామెడీ సెన్స్ అయితే అస్సలకే లేదు నాకైతే, ఫుల్ అందులో జీరో నాలెడ్జ్ అసలు. ఇంకా నా వీడియోలు చూస్తే మీరు ఏమైనా బోర్గా ఫీల్ అయితే మాత్రం సారీ. షార్ట్స్ వీడియోలు చేశాను కానీ ఇలా ఫుల్ వీడియోలు అయితే ఎప్పుడు చేయలేదు. అంటే డే రొటీన్స్ అయితే నేను చేయలేదు ఎప్పుడు, ఆ ధైర్యం కూడా చేయలేదు. ఎందుకంటే నా గురించి నాకు తెలుసు, నేను అంత చేయగలుగుతానో లేదో అనుకున్నా. కానీ ట్రై చేస్తే ఏముంది అని ట్రై చేసిన. నచ్చిందా వీడియో? నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సార్ నా ఛానల్ చూడొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.